న్యాయాధిపతుల గ్రంథంలో ఈ వ్యక్తి ఉన్నాడు. పరాక్రమశాలి, యుద్ధంలో జయించగలిగిన వాడు. ఇశ్రాయేలు పక్షంగా యుద్ధానికి వెళ్ళాడు. అమ్మోనీయుల మీదకి యుద్ధానికి వెళ్ళాడు. ఆ యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆ యుద్ధంలో ఉండగా యోప్త ఒక మొక్కుబడి చేశాడు. మొక్కుబడి ఏంటంటే, ఈ యుద్ధంలో నాకు జయాన్ని అనుగ్రహించి నీవు నాకు తోడుగా ఉండిన ఎడల, ఈ యుద్ధంలో నువ్వు నాకు తోడుగా ఉండి నాకు జయాన్ని అనుగ్రహించిన ఎడల, నేను ఇంటికి వెలుచున్నప్పుడు నా ఇంటి గుమ్మములో నుండి ఏదైతే బయటకు వస్తుందో అది నీకు బలిగా అర్పిస్తాను అని అన్నాడు. సరే, ఏమన్నాడు? నా ఇంటి గుమ్మములో నుంచి ఏదైతే బయటికి వస్తుందో అది నీకు బలిగా అర్పిస్తాను అని మొక్కుబడి చేశాడు. అమ్మోనీయుల మీద జయము కలగజేసి నువ్వు నాకు తోడుగా ఉండి నడిపిస్తే, నాకు జయాన్ని అనుగ్రహిస్తే నేను ఇక ఈ బలిని అర్పిస్తాను. గుమ్మములో నుండి, నా గుమ్మము లోపల నుండి, నా ఇంటి లోపల నుండి గుమ్మం నుంచి ఏదైతే బయటకు వస్తుందో, ద్వారం నుండి ఏదైతే బయటకు వస్తుందో యెహోవాకు బలిగా అర్పిస్తానని మొక్కుబడి చేసుకున్నాడు. సరే, దేవుడు జయాన్ని అనుగ్రహించేశాడు. ఇక ఊరేగుతూ వస్తున్నాడు, సంబరంతో వస్తున్నాడు, చాలా సంతోషంగా వస్తున్నాడు. సరిగ్గా ఇంటి ముందుకు వచ్చేసరికి యోప్త కుమార్తె ఇంటిలో నుంచి, ఆ గుమ్మంలో నుంచి బయటకు వచ్చింది. ఈయన చేసుకున్న మొక్కుబడి ఏంటి? నా ఇంటి గుమ్మములో నుండి ఏదైతే బయటికి వస్తుందో దాన్ని నీకు బలిస్తాను అని చెప్పాడు. ఎవరొచ్చారు? కుమార్తె వచ్చిందండి. తన కన్న కుమార్తె వచ్చింది. తల్లడిల్లపోయాడు. అయ్యో, నేను మొక్కుబడి చేసుకున్నాను, నేను మాట వెనక్కి తీయలేను అంటున్నాడు. నీవు నా ప్రాణమును తెల్లడింపులు చేసావని కుమార్తెతో అంటుంటే, నాయనా ఏం మొక్కుకున్నావు? నానా నువ్వేమని మొక్కుకున్నావు? నేను బలిచ్చేస్తానని మొక్కుకున్నానమ్మా. నా ఇంటి ద్వారం నుండి ఏదైతే బయటకు వస్తుందో నేను వెళ్ళగానే దాన్ని నేను బలిచ్చేస్తానని, దేవునికి బలిచ్చేస్తానని మొక్కుకున్నానమ్మా అని అంటే, ఆ కుమార్తె అంటుంది, నానా, నా తండ్రి, నువ్వు యెహోవాకు మొక్కుకున్నావా? నీవు మొక్కుకున్నట్లే చెయ్యి. ఎంత తేలిగ్గా చెప్పేసిందండి మాట. ఎవరైనా అయితే, ఇప్పుడు ఎవరైనా పిల్లల్ని పాస్టర్ గారు సేవకు సమర్పించుకున్నారనుకోండి, నా కుమారుని సేవకు సమర్పించుకుంటున్నాను ప్రభువా అని సమర్పించుకుంటారు. ఆ కుమారుడు ఎదిగిన తర్వాత చెప్పే మాట, ఎవరు సమర్పించుకోమన్నారో? నేను చేస్తానన్నానా? నా పర్మిషన్ లేక నువ్వు సమర్పించుకోవడం ఏంటి అని అడిగేవాళ్ళు లేకపోలేదు. సమర్పించుకున్న తర్వాత, ప్రభు నిన్ను సమర్పించుకున్నానురా, సేవ చేయాలిరా, నువ్వు దేవుని సేవ చేయాలిరా అని చెప్పినప్పుడు వినే పిల్లలు కూడా ఉన్నారు. అలాగనే వినని పిల్లలు కూడా ఉన్నారండి. దేవుని సేవ చేయటం అంటే మహాభాగ్యం అండి. సువార్త ప్రకటించడం అంటే మహాభాగ్యం అండి. దైవజనులు సమర్పించుకుంటూ ఉంటారు. తల్లిదండ్రులకు విధేయులై ఉండమని దేవుని వాక్యం సెలవిస్తుంది. నువ్వు దీర్ఘాయుష్మంతుడు వగినట్లు నీ తల్లిని, నీ తండ్రిని, నీ తల్లిని సన్మానించు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఒకవేళ తండ్రి కోపపడినా,
తల్లి కోపపడిన తల్లిదండ్రుల మీద పిల్లలు కోపగించుకోకూడదు. నీ మంచిగా చెబుతారు వాళ్ళు, వాళ్ళ మాట వినాలి, విధేయత చూపాలి. అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అవుతావు. సరే, ఇక్కడ కుమార్తె చెప్తున్న మాట, తండ్రి బాధపడిపోతున్నాడు, అమ్మ నేను బలిచ్చేస్తానని మొక్కుకున్నాను అని అంటే, నా తండ్రి నువ్వు యెహోవాకు మాట ఇచ్చావా? నీవు మాట ఇచ్చిన ప్రకారమే చేయము, కాకపోతే నాకు కొన్ని రోజులు 2 నెలలు నాకు గడువు కావాలి. నా కన్యత్వం గురించి ప్రలాపించాలి అని తన స్నేహితురాలు దాని తండ్రి దగ్గర పర్మిషన్ తీసుకుని తన స్నేహితురాలతో ఒక కొండ మీద ఆమె ప్రలాపించడం మొదలుపెట్టింది. దేవునికి ప్రార్థన చేసింది. బలిచ్చాడు అంటే, బలి ఇవ్వటం అంటే, బిడ్డలను బలి ఇవ్వటం అంటే దేవునికి సమర్పించుకోవటం. ఆమెనేమి నరికేసి చంపేయలేదు. యోప్తా కుమార్తెను ఆమెనేమి నరికేసి చంపేయలేదు. దేవునికి ఇంకా సమర్పించేసి దేవుని సన్నిధిలో విడిచిపెట్టేశాడు. సమూయేలుని ఎలాగైతే దేవుని సన్నిధిలో విడిచిపెట్టేశారో అలా విడిచిపెట్టేశారు. హెబ్రీయులకు యాకోబు రాసిన పత్రిక, యాకోబు పత్రికలో 2వ అధ్యాయంలో మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును దేవునికి బలిగా అర్పించును అని ఉంటారు. మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలి అర్పించినప్పుడు అని ఉంటుంది. అబ్రహాం బలి అర్పించాడా? ఇస్సాకుని బలి అర్పించాడా? అర్పించడానికి తీసుకువెళ్ళాడు, కట్టెలు పేర్చేశాడు, తన కుమారుని కట్టేశాడు, బలిపీఠం మీద పడుకోబెట్టాడు, కత్తి ఎత్తాడు. కానీ దేవుని దూత పరలోకము నుండి పిలిచి, అబ్రహామా ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకు, నీకొక్కడై ఉన్న నీ కుమారుని దేవునికి ఇయడానికి వెనదీయలేదు కనుక నీవు దేవుని ప్రేమించుచున్నావని నేను ఎరుగుదును అని చెప్పాడు. దేవుని స్తోత్రం. అలాగనే యోప్తా కుమార్తెను కూడా దేవుని సన్నిధిలో సమర్పించుకుని ఇంకా వివాహం చేసుకోలేదంటే దేవుని కోసం దేవుని పరిచయం చేస్తూ ఉండిపోయింది. కనుక నీవు సమర్పించుకుంటున్నావా? దేవునికి ఒక సమర్పణగా ఉంటున్నావా? ఒక సమర్పణ కలిగి ఉండాలి. ఇస్సాకు సమర్పణ కలిగిన వాడు, అబ్రహాము సమర్పణ కలిగిన వాడు, యోప్తా కుమార్తె సమర్పణ కలిగిన కుమార్తె. తండ్రికి విధేయత చూపించింది. ఎలాగంటే ఇలాగే, దేవునికి మొక్కుకుంటే అలాగే చెయ్యి అని చెప్పి. అనకన్నా ప్రియమైన వారులారా, మీ తల్లిదండ్రులకు మీరు లోబడండి, మీ తల్లిదండ్రులకు విధేయత చూపించండి. అప్పుడు మీరు భూమి మీద దీర్ఘాయుష్మంతులు అవుతారు.